వెల్కమ్ బ్యాక్ టు లెక్కల మాస్టర్ యూట్యూబ్ ఛానల్. డిఎస్సిలో జాబ్ సాధించాలంటే ప్రతి మార్కు కీలకమే, ప్రతి బిట్టు కీలకమే. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు మ్యాథ్స్లో మార్కుల కోసం పెద్ద యుద్ధమే చేస్తుంటారు. ప్రాబబిలిటీ, సంభావ్యత, ఇందులో లాటరీ చీటీలు, రంగురంగుల బంతులు, డిఫరెంట్ నంబర్స్, టాసింగ్ ఏ కాయిన్, డైస్ పాచికలు, పేక ముక్కలు, డెక్ ఆఫ్ కార్డ్స్ అనే పలు రకాల అంశాలు ఇమిడి ఉంటాయి. పాసిబిలిటీకి ఉన్న అవకాశాల సంఖ్య ప్రాబబిలిటీ. ప్రాబ్లం: ఆంగ్ల వర్ణమాల నుండి యాదృచ్ఛికంగా ఒక అక్షరాన్ని ఎన్నుకున్నచో అలా ఎన్నుకున్న అక్షరం అచ్చు అయ్యే సంభావ్యత ఓవెల్. హల్లు అయ్యే సంభావ్యత ఎంత? కాన్సోనెంట్. కే అయ్యే సంభావ్యత. ఆంగ్ల వర్ణమాలలో మొత్తం 26 అక్షరాలు ఉంటాయి. ఏ విధంగా అయితే భిన్నాలు రాసేటప్పుడు హారం ఎల్లప్పుడూ మొత్తాన్ని సూచిస్తుందో అదేవిధంగా ప్రాబబిలిటీలో కూడా హారం ఎల్లప్పుడూ మొత్తాన్ని సూచిస్తుంది. సో మొత్తం ఎన్ని అక్షరాలు? 26. సో అన్నింటికి డినామినేటర్లో 26 రాయాలి. ఫస్ట్ వన్, అచ్చులు అయ్యే సంభావ్యత. ఈ 26 ఆల్ఫాబెట్స్ లో అచ్చులు ఎన్ని ఉంటాయి? అచ్చులు 5, ఓవెల్స్ 5 ఉంటాయి. సో 5/26. హల్లులు, కాన్సోనెంట్స్ ఎన్ని ఉంటాయి? 21 ఉంటాయి. సో హల్లులు అయ్యే సంభావ్యత 21/26. కే అయ్యే సంభావ్యత. ఈ 26 ఆల్ఫాబెట్స్ లో కేలు ఎన్ని ఉన్నాయి? కే అనేది ఒకటి మాత్రమే ఉంది. సో 1/26. నెక్స్ట్ వన్, కంప్యూటర్. కంప్యూటర్ అనే ఆంగ్ల పదము నుండి యాదృచ్ఛికంగా ఒక అక్షరాన్ని ఎన్నుకున్నచో అలా ఎన్నుకున్న ఆ అక్షరం హల్లు అవ్వడానికి గల సంభావ్యత ఎంత? హల్లు కాకపోవడానికి గల సంభావ్యత ఎంత? హల్లు అవ్వడానికి, హల్లు కాకపోవడానికి. ఏ పదము? కంప్యూటర్ అనే పదం. ఈ కంప్యూటర్లో మొత్తం 8 అక్షరాలు ఉన్నాయి, 8 లెటర్స్ ఉన్నాయి. సో హారం ఎల్లప్పుడూ మొత్తాన్ని సూచిస్తుంది. సో హారంలో 8 రాసాయి. ఎస్, ఈ 8 లెటర్స్ లో 1, 2, 3 ఈ 3 మాత్రం అచ్చులు. అచ్చులు 3, హల్లులు మిగతా 5, మొత్తం 8. అడిగింది హల్లు అవ్వడానికి గల సంభావ్యత. హల్లు ఎన్ని హల్లులు ఉన్నాయి? 5. హల్లు కాకపోవడానికి, హల్లు కాలేదంటే అవి ఖచ్చితంగా అచ్చులు, అంటే 3/8. నెక్స్ట్, భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్లో, భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్లో చాలా ఇంపార్టెంట్. భారత్ గెలవడానికి గల సంభావ్యత ఎంత? పాక్ ఓడిపోవడానికి గల సంభావ్యత ఎంత? ఇలాంటి క్రికెట్ మ్యాచ్ ఆడినప్పుడు ఇరు జట్లకు 3 ఆప్షన్స్ ఉంటాయి. గెలవచ్చు, ఓడిపోవచ్చు, మ్యాచ్ టై అవ్వచ్చు. అంటే మొత్తం అవకాశాల సంఖ్య 3. సో హారంలో ఎప్పుడు మొత్తాన్ని రాయాలి కాబట్టి నేను 3 రాస్తున్నా. భారత్ గెలవడానికి గల సంభావ్యత, ఈ 3 అవకాశాల్లో గెలుపు అనేది 1/3. పాక్ ఓడిపోవడానికి మొత్తం 3 అవకాశాల్లో పాక్ ఓడిపోవడానికి 1 అవకాశం ఉంది. నెక్స్ట్, ప్రపంచ బాక్సింగ్ ఫైనల్స్ ఆడుతున్న విజేందర్ సింగ్ ఆ ఫైనల్ మ్యాచ్లో
ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఆ ఫైనల్ మ్యాచ్లో విజేందర్ గెలవడానికి గల సంభావ్యత ఎంత, విజేందర్ ఓడిపోవడానికి గల సంభావ్యత ఎంత? బాక్సింగ్ మ్యాచ్లో గెలవడము ఓడిపోవడం అనే రెండు అంశాలు మాత్రమే ఉంటాయి, టై అనే ఆప్షన్ ఉండదు. సో మొత్తం అవకాశాల సంఖ్య 2, గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు. హారం ఎల్లప్పుడూ మొత్తాన్ని సూచిస్తుంది కాబట్టి నేను 2 రాస్తున్నా. ఈ 2 అవకాశాల్లో విజేందర్ గెలవడానికి ఒక అవకాశం ఉంది, విజేందర్ ఓడిపోవడానికి ఒక అవకాశము ఉంది. ప్రాబ్లం, పక్క పటంలో చూపిన విధంగా ఎరుపు ఆకుపచ్చ రంగులు సెక్టార్లు గల వృత్తంలోని ముళ్ళను తిప్పినప్పుడు ఆ ముళ్ళు యాదృచ్ఛికంగా పచ్చ రంగుపై నిలవడానికి, పసుపు రంగుపై నిలవడానికి గల సంభావ్యత ఎంత? ఇదొక వృత్తము. ఈ వృత్తం అనేది కొన్ని సెక్టార్లుగా విభజించబడింది. ఆ సెక్టార్లు కూడా కేవలం 2 రంగుల్లో మాత్రమే ఉన్నాయి, రెడ్, గ్రీన్. సో రెడ్ గమనిస్తే రెడ్ 6 ఉన్నాయి, గ్రీన్ కూడా 6 ఉన్నాయి. సో మొత్తం 12 సెక్టార్లు ఉన్నాయి, మొత్తం 12 సెక్టార్లు. హారం ఎల్లప్పుడూ మొత్తాన్ని సూచిస్తుంది. పచ్చ రంగుపై నిలవడానికి ఈ పాయింట్ అనేది గ్రీన్ కలర్ మీద నిలవడానికి 6 అవకాశాలు ఉంటాయి. పసుపు రంగుపై నిలవడానికి అందులో పసుపు ఉందా? పసుపు లేదు కాబట్టి 0/12. ఒకవేళ ఇదే ప్రశ్నలో ఆ ముళ్ళు ఎరుపు రంగుపై నిలవడానికి ఉండే అవకాశాల సంఖ్య, ఆ ముళ్ళు ఎరుపు రంగుపై నిలవడానికి గల సంభావ్యత ఎంత అన్నప్పుడు సేమ్ గ్రీన్కి ఏముందో అదే రెడ్ కూడా అవుతుంది. నెక్స్ట్ వన్, పక్క పటంలో చూపిన విధంగా వివిధ రంగుల సెక్టార్లు గల వృత్తములోని ముళ్ళను తిప్పినప్పుడు ఆ ముళ్ళు యాదృచ్ఛికంగా గులాబీ రంగుపై నిలవడానికి, గులాబీ రంగుపై నిలవకపోవడానికి గల సంభావ్యత. ఈ వృత్తాన్ని గమనిస్తే ఈ వృత్తంలో కొన్ని సెక్టార్లు ఉన్నాయి. మొత్తం ఈ వృత్తంలో 10 సెక్టార్లు ఉన్నాయి. సెక్టార్లు మొత్తం 10 ఉన్నాయి. సెక్టార్స్ ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయి. ఈ 10 కూడా వేరువేరుగా ఉన్నాయి, 10 రంగులు కూడా వేరువేరుగా ఉన్నాయి. సో అడిగింది గులాబీ రంగుపై నిలవడానికి గల సంభావ్యత. సో ఇందులో గులాబీ రంగు 1 మాత్రమే ఉంది. సో 1/10 హారం ఎల్లప్పుడూ మొత్తాన్ని సూచిస్తుంది. గులాబీ రంగుపై నిలవకపోవడానికి గులాబీ రంగు మీద నిలవకూడదు. సో ఒక్కసారి అయితే గులాబీ రంగు మీద నిలుస్తుంది, మిగతా 9 సార్లు గులాబీ రంగు మీద నిలవదు. సో 9/10. గులాబీ రంగుపై నిలవడానికి 1/10, గులాబీ రంగుపై నిలవకపోవడానికి 9/10. ప్రాబ్లం, ఒక సంచిలో 4 ఎరుపు 2 పసుపు బంతులు కలవు. యాదృచ్ఛికంగా ఒక బంతిని బయటకు తీసినచో 4 రెడ్ 2 ఎల్లో మొత్తం 6 బంతులు ఉన్నాయి. ఈ సంచిలో 4 ఎరుపు బంతులు 2 పసుపు బంతులు మొత్తం 6 బంతులు ఉన్నాయి. మనం బయటకు తీసినప్పుడు అలా తీసిన బంతి ఎరుపు రంగు బంతి కావడానికి హారము ఎల్లప్పుడూ మొత్తాన్ని సూచిస్తుంది. /6/6/6. ఎరుపు రంగు బంతి అవ్వడానికి ఈ 6 బంతుల్లో ఎరుపు రంగు బంతులు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4/6.
ఇక్కడ క్యాన్సిలేషన్కి అవకాశం ఉంది కాబట్టి మనం క్యాన్సిల్ చేయాలి. 2 రెండ్ల 2 మూడ్ల. సో ఆన్సర్ ఈజ్ 2/3. పసుపు రంగు బంతి కావడానికి, పసుపు రంగు బంతి మొత్తం 6 బంతుల్లో పసుపు రంగు బంతులు 2. క్యాన్సిలేషన్కి అవకాశము ఉంది. 2 ఒకట్ల 2 మూడ్ల 1/3. నీలం రంగు బంతి కావడానికి ఆ సంచిలో నీలపు రంగు బంతే లేదు కాబట్టి 0/6. నెక్స్ట్ వన్, 8 మంది పురుషులు 12 మంది స్త్రీల జాబితాలో నుండి ఒక వ్యక్తిని లాటరీ ద్వారా ఎంపిక చేస్తే యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన ఆ వ్యక్తి స్త్రీ కావడానికి గల సంభావ్యత ఎంత, పురుషుడు కావడానికి గల సంభావ్యత ఎంత? ఎస్, ఒక గ్రూప్లో 8 మంది మెన్ ఉన్నారు, 12 మంది ఉమెన్ ఉన్నారు. మొత్తం మీద 20 మంది ఉన్నారు. హారం ఎల్లప్పుడూ మొత్తాన్ని సూచిస్తుంది. ఈ విధంగా 20 మంది ఉన్నారు. ఈ 20 మందిలో నుండి యాదృచ్ఛికంగా మనం ఒకరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళు స్త్రీ అవ్వడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయంటే, ఈ 20 మందిలో స్త్రీలు 12 మంది కాబట్టి 12/20 సింప్లిఫై చేయవచ్చు. 4 మూళ్ళ 4 ఐదుల 3/5. పురుషుడు కావడానికి ఈ 20 మందిలో పురుషులు 8 మంది, సో 8/20 సింప్లిఫై చేయవచ్చు. 4 రెండ్ల 4 ఐదుల, సో 2/5. ప్రాబ్లం, 1 నుండి 20 వరకు సంఖ్యలు కలిగిన 20 చీటీలు ఒక పెట్టెలో కలవు. పెట్టెలోనికి చూడకుండా ర్యాండమ్గా యాదృచ్ఛికంగా ఒక చీటీ తీయబడింది. అలా తీసిన చీటీ ప్రధాన సంఖ్య కావడానికి, ప్రైమ్ నంబర్ కావడానికి, సంయుక్త సంఖ్య కావడానికి, కాంపోజిట్ నంబర్ కావడానికి, ప్రధాన సంఖ్య కాకపోవడానికి, నాన్ ప్రైమ్ నంబర్ కావడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయి? ఫ్రమ్ 1 to 20 అంటున్నాడు. 1 to 20 నుండి వరకు అని ఇచ్చినప్పుడు మన ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ 2 కూడా కౌంట్ చేసుకోవాలి. సో మొత్తం నంబర్లు 20 ఉంటాయి. హారం ఎల్లప్పుడూ మొత్తాన్ని సూచిస్తుంది. ఈ విధంగా 1 నుండి 20 వరకు నంబర్లు రాసిన చీటీలు వరుసగా ఉన్నాయి. ఇందులో ప్రధాన సంఖ్య కావడానికి, ఇందులో ప్రైమ్ నంబర్స్ గమనిస్తే ప్రైమ్ నంబర్, 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 మొత్తం ఇందులో 8 ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి. సో 8/20 సింప్లిఫై చేస్తే 4 రెండ్ల 4 ఐదుల 2/5. కాంపోజిట్ నంబర్, సంయుక్త సంఖ్య. సో మనం వాటిని గమనిస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11. మొత్తం మీద ఈ 20 నంబర్లలో 11 అనేవి కాంపోజిట్ నంబర్స్ ఉన్నాయి. నాన్ ప్రైమ్ నంబర్, నాన్ ప్రైమ్ నంబర్, ప్రైమ్ నంబర్ కాకుండా ప్రైమ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. నాన్ ప్రైమ్ అంటే ప్రైమ్ కాకుండా ఏవైనా అవ్వచ్చు. మొత్తం 20 నంబర్స్ ఉన్నాయి. అందులో ప్రైమ్ 8 ఉన్నాయి. అడిగింది ఏంటి? నాన్ ప్రైమ్, ప్రధాన సంఖ్య కాకపోవడానికి. 8 అయితే ప్రైమ్ నంబర్ అవుతాయి, మిగతా 12 నాన్ ప్రైమ్. క్యాన్సిలేషన్ చేస్తే 4 మూళ్ళ 4 ఐదుల 3/5. ఈ లిస్ట్ మీరు ఒకసారి క్లియర్గా గమనిస్తే 1 అనేది ప్రైమ్ నంబరు కాదు, కాంపోజిట్ నంబరు కాదు.
కానీ అటువంటి 1 మనం ఈ సందర్భంలో లెక్కించుకున్నాం. ఎక్కడ లెక్కించుకున్నాం? ప్రధాన సంఖ్య కాకపోవడానికి. ఎస్, 1 అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి మనం ఇక్కడ కౌంట్ చేసుకున్నాం. ప్రాబ్లం, 1 నుండి 100 వరకు సంఖ్యలు గల ఒక పెట్టెలో నుండి యాదృచ్ఛికంగా ఒక సంఖ్యను బయటకు తీస్తే అలా తీసిన సంఖ్య పరిపూర్ణ వర్గ సంఖ్య, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడానికి గల సంభావ్యత ఎంత? పరిపూర్ణ ఘన సంఖ్య, పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వడానికి గల సంభావ్యత ఎంత? క్వశ్చన్ లో ఫ్రమ్ 1 to 100 అంటున్నాడు. ఫ్రమ్ 1 to 100 అన్నప్పుడు మనం 100ను కూడా కౌంట్ చేసుకోవాలి. మొత్తం మీద మనం మొదటి 100 నంబర్లను వరుసగా రాస్తూ వెళ్తే అలా రాసిన వాటిలో 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100 అనేవి పర్ఫెక్ట్ స్క్వేర్స్. మొత్తం 10 ఉన్నాయి. హారం ఎల్లప్పుడూ మొత్తాన్ని సూచిస్తుంది. సో దీనికి 100నే, దీనికి కూడా 100నే. పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయి. క్యాన్సిలేషన్ చేస్తే 10 1ల 10 10ల 1/10. ఇలా రాసిన 100 నంబర్లలో 1 అనేది, 8 అనేది, 27 అనేది, 64 అనేవి పరిపూర్ణ ఘనాలు. ఘనాలు ఎన్ని ఉన్నాయి? 4 మాత్రమే ఉన్నాయి. 4/100. క్యాన్సిలేషన్ చేస్తే 4 1ల 4 25ల. ఇదే ప్రశ్నలో శుద్ధ సంఖ్య లేదా పరిపూర్ణ సంఖ్య కావడానికి సంభావ్యత ఎంత అని అడిగినప్పుడు హారం ఎల్లప్పుడూ మొత్తాన్ని సూచిస్తుంది. 1 నుండి 100 వరకు మనం నంబర్లు వరుసగా రాస్తూ వెళ్తే అందులో పర్ఫెక్ట్ నెంబర్స్ ఓన్లీ 2 మాత్రమే ఉంటాయి. సో 6 అనేది 28 అనే ఈ 2 మాత్రమే 100 లోపు ఉండే పరిపూర్ణ సంఖ్యలు. సో 2/100 మనం సింప్లిఫై చేస్తే 1/50. నెక్స్ట్ వన్, -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5 అను సంఖ్యల నుండి యాదృచ్ఛికంగా ఒక సంఖ్య m ను ఎంపిక చేస్తే m³ <20 కావడానికి గల సంభావ్యత ఎంత? ఇక్కడ గమనిస్తే -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5 అనే 11 నంబర్లు ఉన్నాయి. సో హారం ఎల్లప్పుడూ మొత్తాన్ని సూచిస్తుంది. /11. <20 కావడానికి, <20 అంటే నంబర్ కాదండి. మనం నంబర్ని m అనుకుంటే మనం ఈ నంబర్లను ఒక్కొక్క దాన్ని m గా భావిస్తే అడిగింది m³ అంటే మనం ఒక్కొక్క దానికి మనం క్యూబ్ రాస్తూ వెళ్తే ఇలా క్యూబ్ రాస్తూ వెళ్తే -1³ అంటే -1, -2³ అంటే -8, -3³ అంటే -27, -4³ అంటే -64, -5³ అంటే -125. సో ఇవన్నీ కూడా మైనస్ విలువ కలిగి ఉన్నాయి. 1³ అంటే 1, 2³ అంటే 8, 3³ అంటే 27, 4³ అంటే 64, 5³ అంటే 125. మిగిలింది 0³ అంటే 0 అని. సో అడిగింది ఏంటి? m³ అనేది 20 కంటే చిన్నదిగా ఎన్ని నెంబర్లు ఉన్నాయి? సో
సో ఇది 20 కంటే పెద్దది వద్దు, ఇది కూడా 20 కంటే పెద్దది వద్దు, ఇది కూడా 20 కంటే పెద్దది వద్దు. సో ఇది 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 ఇవన్నీ కూడా నేను ఏవైతే రౌండప్ చేశానో వాటి విలువలన్నీ కూడా 20 కంటే తక్కువ. సో ఎన్ని ఉన్నాయి? 5, 6, 7, 8, 8/11. నెక్స్ట్ వన్ 1, 2, 3 and so on 27, 28, 29 అను సంఖ్యలతో కూడిన 29 కార్డులు ఒక పెట్టెలో బాగా కలిపి అందులో నుండి ఒక కార్డును బయటకు తీస్తే, యాదృచ్ఛికంగా బయటకు తీస్తే దానిపై ఉన్న సంఖ్య 3 యొక్క గుణకము కావడానికి, 3 యొక్క గుణిజము కావడానికి, మల్టిపుల్ ఆఫ్ 3 కావడానికి గల సంభావ్యత ఎంత? ఒక బాక్స్లో ఈ విధంగా 1 నుండి 29 వరకు 1 నుండి 29 వరకు నంబరు రాసి ఉన్నాయి. అందులో నుండి మనం ఒకదాన్ని బయటకు తీస్తే అలా తీసిన సంఖ్య 3 యొక్క మల్టిపుల్ కావడానికి 3 యొక్క గుణిజం, 3 యొక్క గుణిజం 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24, 3 9 27. ఈ 29 సంఖ్యలలో కేవలం 9 మాత్రమే, కేవలం 9 కార్డులు మాత్రమే 3 యొక్క గుణిజాలు అవుతాయి. సో హారం ఎల్లప్పుడూ మొత్తాన్ని సూచిస్తుంది. సో 29 ఈ 29లో కేవలం 9 మాత్రమే 3 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. సో అవర్ ఆన్సర్ ఈస్ 9/29. నెక్స్ట్ 1 నుండి 10 వరకు ఫ్రమ్ 1 to 10 అంటే మనం ఫస్ట్ లాస్ట్ కౌంట్ చేసుకోవాలి. 1 నుండి 10 వరకు గల సంఖ్యలను వేరు చీటీలపై రాసి ఉంచిన డబ్బాలో నుండి యాదృచ్ఛికంగా ఒక చీటీ తీస్తే అలా తీసిన చీటీ 5 కంటే తక్కువ సంఖ్య కావడానికి, 5 కంటే తక్కువ సంఖ్య కావడానికి, 5 కంటే తక్కువ సంఖ్య కావడానికి ఈ విధంగా 1 to 10 నంబర్స్ రాసి ఉన్నాయి. మొత్తం నంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 10. హారం ఎల్లప్పుడు మొత్తాన్ని సూచిస్తుంది. మనం ఒక చీటీ బయటకు తీస్తే అలా తీసిన చీటీ 5 కంటే తక్కువ ఉండాలి, దాని విలువ 5 కంటే తక్కువ ఉండాలి. 5 కంటే తక్కువ అంటున్నాం కాబట్టి మనము 5ను లెక్కించొద్దు, ఇవన్నీ కూడా 5 కంటే తక్కువ. ఎన్ని ఉన్నాయి? 4 మాత్రమే ఉన్నాయి. ఎస్, సింప్లిఫై చేస్తే 2 2 2 5 2/5. ప్రాబ్లం వేరు చీటీలపై -3 నుండి 5 వరకు పూర్ణ సంఖ్యలను రాసి వేసిన ఒక డబ్బాలో నుండి ఒక చీటీని యాదృచ్ఛికంగా తీసినట్లయితే ధనేతర పూర్ణ సంఖ్య రావడానికి గల సంభావ్యత ఎంత? -3 నుండి 5 వరకు ఫ్రమ్ -3 to 5 అన్నప్పుడు మనం ఫస్ట్ లాస్ట్ నంబర్స్ కౌంట్ చేసుకోవాలి. ఆ నంబర్స్ మనం ఒకసారి ఈ విధంగా రాస్తే -3 -2 -1 0 1 2 3 4 5. సో 0 అనేది ధన సంఖ్య కాదు, రుణ సంఖ్య కాదు, నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. ఇవన్నీ కూడా నెగిటివ్ నంబర్స్. 0కు కుడివైపు ఉన్న ఇవన్నీ కూడా పాజిటివ్ నంబర్స్. పాజిటివ్ నంబర్స్ వదిలేస్తే మిగతావన్నీ కూడా ఇవన్నీ కూడా నాన్ పాజిటివ్. నెగిటివ్ వదిలేస్తే ఇవన్నీ కూడా నాన్ నెగిటివ్. సో అడిగింది ఏంటి? ధనేతర పూర్ణ సంఖ్య నాన్ పాజిటివ్. నాన్ పాజిటివ్ అంటే మీనింగ్ ఏంటి? పాజిటివ్ తీసుకోవద్దు. నాన్ పాజిటివ్ అంటే పాజిటివ్ తీసుకోవద్దు. సో పాజిటివ్ తీసి పక్కన పెడితే మిగిలినవి
1 2 3 4 ఈ 4 అనేవి నాన్ పాజిటివ్ అవుతాయి, అందులో 0 కూడా ఉంటుంది. 4 మొత్తం నంబర్లు 9, 4/9. ఒకవేళ ఇదే ప్రశ్నకు నాన్ నెగిటివ్ అడిగితే ఈజ్ ఈక్వల్స్ టు హారం ఎల్లప్పుడూ మొత్తాన్ని సూచిస్తుంది. సో అడిగింది నాన్ నెగిటివ్, నెగిటివ్ మాత్రం వద్దు. సో నెగిటివ్ మాత్రం వద్దు, మిగతా అన్ని అంటే 6/9. 6/9 మనం సింప్లిఫై చేస్తే 3 2 3 3 2/3. ప్రాబ్లం, వేరు చీటీలపై 1 నుండి 10 వరకు సంఖ్యలను రాసి డబ్బాలో వేసి బాగా కలిపారు. ఆ తర్వాత యాదృచ్ఛికంగా ఒక చీటీని బయటకు తీస్తే అలా తీసిన చీటీ 6 కావడానికి గల సంభావ్యత ఎంత? 6 కంటే తక్కువ కావడానికి గల సంభావ్యత ఎంత? ఒక అంకె సంఖ్య కావడానికి గల సంభావ్యత ఎంత? 1 నుండి 10 వరకు ఫ్రమ్ 1 to 10 అన్నప్పుడు మనం ఫస్ట్ లాస్ట్ కౌంట్ చేసుకోవాలి. మొత్తం 10 చీటీలు ఉన్నాయి. ఆ చీటీలు ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ వన్, 6 సంఖ్య రావడానికి ఈ మొత్తం 10 చీటీల నుండి మనం ఒక చీటీని బయటకు తీస్తే అలా తీసిన చీటీ 6 అవ్వడానికి ఒక అవకాశం మాత్రమే ఉంది. సో 1, మొత్తం చీటీలు 10, హారము ఎల్లప్పుడూ మొత్తాన్ని సూచిస్తుంది. 6 కంటే తక్కువ అన్నప్పుడు మనం 6 కౌంట్ చేయొద్దు. సో ఈ 5 మాత్రమే 5 4 3 2 1 అనే ఈ 5 కార్డులు మాత్రమే 6 కంటే తక్కువ విలువ కలిగి ఉన్నాయి. సో 5/10 సింప్లిఫై చేస్తే 5 1 5 2 1/2. నెక్స్ట్, ఒక అంకె సంఖ్య రావడానికి గల సంభావ్యత ఎంత? ఈ 10 కార్డులలో చుట్టూ ఉన్న ఈ 9 కార్డులు ఒక అంకె కలిగి ఉన్నాయి. మధ్యలో ఉన్న 10 మాత్రం 2 అంకెలు కలిగి ఉంది. సో అడిగింది ఒక అంకె కలిగిన కార్డులు ఎన్ని ఉన్నాయి? ఈ మొత్తం 10 కార్డుల్లో చుట్టూ ఉన్న ఈ 9 కార్డులు మాత్రమే ఒక అంకె కలిగి ఉన్నాయి. సో ఆన్సర్ ఈస్ 9/10. నెక్స్ట్, ఒక వ్యాపారి వద్ద ఉన్న 124 పెన్నులలో 20 పెన్నులు ఏదో ఒక లోపం కలిగి ఉన్నాయి. పెన్ను కొనడానికి వెళ్ళిన కమల మొత్తం పెన్నులలో నుండి యాదృచ్ఛికంగా ఒక పెన్నును తీసుకున్నచో, ఒక వ్యాపారి వద్ద మొత్తం 124 పెన్నులు ఉన్నాయి. ఈ 124 పెన్నులలో ఈ విధంగా 20 పెన్నులు ఏదో ఒక లోపాన్ని కలిగి ఉన్నాయి. విరిగిపోవడమో కక్కడమో ఈ విధంగా ఏదో ఒక డ్యామేజ్ కలిగి ఉంది. మిగతా 104 పెన్నులు మాత్రం సక్రమంగా ఉన్నాయి, బాగా పనిచేస్తున్నాయి. సో డ్యామేజ్ అయిన పెన్నులు 20, బాగుండే పెన్నులు 104, మొత్తం అయితే 124. హారం ఎల్లప్పుడూ మొత్తాన్ని సూచిస్తుంది. సరైన పెన్ను 104. సో 104. లోపం ఉన్న పెన్నులు, డ్యామేజ్ అయిన పెన్ను 20/124.